వైసీపీని రాష్ట్రం నుండి తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధమయ్యారని, ఓటమి పాలైన తర్వాత జగన్, అవినాష్ రెడ్డి, భారతిరెడ్డిలు దేశం వదిలి పారిపోతారని సొంత చెల్లెలు షర్మిలారెడ్డి చెబుతున్నారని చీరాల నియోజకవర్గంలో జరిగిన మీడియా సమావేశంలో విజయవాడ ఎమ్మెల్సీ పంచుమతి అనురాధ్ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అవినాష్ రెడ్డి, జగన్, భారతిరెడ్డి పాస్పోర్ట్లను సీజ్ చేయాలని, ఓట్లు వేయకపోతే గొడ్డలతో నరకాలని భారతిరెడ్డి చెప్పిందని స్వయాన జగన్ చెల్లెలు షర్మిల చెప్పారన్నారు. వైకాపా మంత్రులు, ఎమ్మెల్యేలను వారి కుటుంబ సభ్యులే చీకొడుతున్నారన్న, వైకాపాకు ఓటు వేయొద్దని జగన్ సొంత చెల్లెలు షర్మిలారెడ్డి, సునీతలు బహిరంగానే చెప్తున్నారని ఎద్దేవా చేశారు. జగన్ తరఫున ఎన్నికల్లో ప్రచారం చేయాల్సి వచ్చిందని, కన్నతల్లి విజయమ్మ సైతం అమెరికా పారిపోయిందని, చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీసీ కెమెరాల ప్రాజెక్టును కూడా తాకట్టు పెట్టి 532 కోట్లు తీసుకున్నాడని, ఇంతకన్నా దౌర్భాగ్యం ఏమన్నా ఉందా అని మండిపడ్డారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో ప్రజల ఆస్తులను దోచుకునేందుకు జగన్ మరో ఎత్తుగడ వేశాడని, 161 సీట్లతో ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు ముఖ్యమంత్రి కాబోతున్నారని అనురాధ్ తెలిపారు. ఈరోజు వైసీపీ పార్టీ చిత్తుగా ఈ రాష్ట్రంలో ఓడిపోవటానికి సిద్ధమయ్యింది. చివరికి ఆ పార్టీ భూస్థాపితం కూడా అవ్వటానికి సిద్ధమయ్యింది. అందరూ తట్టా బుట్టా సర్దుకునే ప్రయత్నంలో ఉన్నారు అని చెప్పి స్వయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలైన షర్మిలానే ఈరోజు మీడియా సమావేశం పెట్టి ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా ముందు పాస్పోర్ట్ తీసుకొని అవినాష్ రెడ్డి పారిపోతారు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి భార్య భర్త ఇద్దరు పారిపోతారు అని చెప్పి ఆవిడే స్వయంగా షర్మిలానే ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం, వాళ్ళు పాస్పోర్ట్లన్నీ కూడా సీజ్ చెయ్యాలి, వాళ్ళకి తగిన విధంగా శిక్ష పడాలి. ముఖ్యంగా అవినాష్ రెడ్డికి శిక్ష పడాలి. సొంత ఆడబిడ్డే షర్మిలానే భారతి గొడ్డలితో అందరినీ నరకాలనుకుంటుంది అని చెప్పి ఈరోజు ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. ఈ రోజు తన సొంత ఆడబిడ్డ అలాగే చెప్పింది అంటే ఈ భారతి రెడ్డి రేపు రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ కూడా గొడ్డలితో నరకబోతుందా, ఓట్లు పడట్లేదు కాబట్టి నరకబోతుందా అనే అనుమానం అందరికీ కూడా కలుగుతా ఉంది. ఈ రోజు వైసీపీ పార్టీలో బీభత్సంగా ముసలం పుట్టింది. వాళ్ళ కుటుంబ సభ్యులే వాళ్ళని చీకొడతా ఉన్నారు. స్వయంగా జగన్మోహన్ రెడ్డికి ఓటు వెయ్యొద్దు అని చెప్పి తన చెల్లెళ్ళైన షర్మిలారెడ్డి అదే విధంగా సునీత ఇద్దరు కూడా ఓటు వెయ్యొద్దు అని చెప్పి వాళ్ళని చీకొట్టారు. కన్న తల్లి కూడా ఇక్కడ ఉంటే జగన్మోహన్ రెడ్డికి ప్రచారం చేయాల్సి వస్తుందని అమెరికా పారిపోయిన వైనం మనం అందరం కూడా చూస్తా ఉన్నాము. ఈరోజు అంబటి రాంబాబు అల్లుడు అంబటి రాంబాబుని తన కుటుంబంలో ఉన్న అల్లుడే తన్ని చీకొట్టడం జరిగింది. అలాగే ఎమ్మెల్సీ డిప్యూటీ సీఎం గా ఉన్న ముత్యాల నాయుడిని బావమరిది కన్న కొడుకే చీకొట్టారు. అదే విధంగా ముద్రగడ్డ పద్మనాభాన్ని వాళ్ళ కూతురే చీకొట్టడం జరిగింది. ఇంకా చెప్పాలి అంటే విజయసాయి రెడ్డిని కూడా వాళ్ళ సొంత బావమరిది చీకొట్టడం జరిగింది. ఇలాగా వైసీపీ కుటుంబంలోనే ముసలం పుట్టి ఈ రోజు వాళ్ళ కుటుంబ సభ్యులే వాళ్ళని అసహించుకునే పరిస్థితి వచ్చింది. ఇదంతా జరుగుతున్న తరుణంలో ఏదో రకంగా బ్రతికి బట్ట కట్టాలనే ఉద్దేశంతో ఇంతకు ముందు 14 లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చిన సంగతి జగన్మోహన్ రెడ్డి అందరికీ తెలుసు. 2,70,000 కోట్లు నేను పంచాను అని చెప్తా ఉన్నాడు. మిగతా 11.5 లక్షల కోట్లు నువ్వేం చేశావు, ఎక్కడ దాచావు? నీ తాడేపల్లి ప్యాలెస్ కొంపలో దాచావా, బెంగళూరు ప్యాలెస్ లో దాచావా, లోటస్ పాండ్ లో హైదరాబాద్ లో దాచావా, చెన్నైలో ఉన్న నీ గెస్ట్ హౌస్ లో దాచావా, కడపలో ఉన్న నీ ఇడుపులపాయ గెస్ట్ హౌస్ లో నువ్వు దాచావా? అది నిగ్గు తేల్చాల్సిన అవసరం నువ్వు ఖచ్చితంగా ఉంది. తీసుకొచ్చిన అప్పు మీరు ఏం చేశారో చెప్పాల్సిన అవసరం ఉంది. ఇదంతా కాకుండా కొత్తగా ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు లా అండ్ ఆర్డర్ ప్రొటెక్ట్ చేయడం కోసం ఎక్కడ పడితే అక్కడ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీసీ కెమెరాల ప్రాజెక్ట్ తీసుకొచ్చారో ఆ సీసీ కెమెరాల ప్రాజెక్టును కూడా తాకట్టు పెట్టి 532 కోట్లు నిన్ననే తీసుకురావడం జరిగింది. ఇంతకన్నా దౌర్భాగ్యం ఎక్కడన్నా ఉందా? ఎవడైనా సీసీ కెమెరాలు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొస్తారా? ఇది కాకుండా రేపు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి ఆ యాక్ట్ కింద మనకి ఒరిజినల్ డాక్యుమెంట్లు మన దగ్గర లేకుండా, మన ఆస్తులు మన దగ్గర లేకుండా ఈ రోజు జెరాక్స్లు మనకి ఇచ్చి అవి కూడా తాకట్టు పెట్టే పరిస్థితి ఏర్పడింది.
మీ అందరికీ తెలుసు, ఇంతకు ముందు తాగుబోతులందరినీ తాకట్టు పెట్టి 50,000 కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది. దాన్ని నేను కొద్దిగా క్లియర్ గా నేను చెప్తా. మా రాష్ట్రంలో అందరూ కూడా తాగుబోతు సన్నాసులు, ముఖ్యంగా మగవాళ్ళందరూ కూడా పరమ సన్నాసులు. ఒక్కొక్క తలకాయ కింద ఎంతింత మద్యం తాగుతారు. వీళ్ళు 15 ఏళ్ల పాటు ఖచ్చితంగా బ్రతికే ఉంటారు. 15 ఏళ్ల తర్వాత వాళ్ళు సస్తారు. ఈ లోపు వాళ్ళ కింద వాళ్ళు తాగటం వల్ల నాకు ఇంత ఆదాయం వస్తుంది, ఈ ఆదాయంతో నేను మీకు వడ్డీ కడతాను అని చెప్పి రాష్ట్రంలో ఉన్న మగవాళ్ళందరినీ కూడా తాకట్టు పెట్టేసిన నీచ చరిత్ర ఈ జగన్మోహన్ రెడ్డిది అని చెప్పి నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు మన ఆస్తులు కూడా మనకు కాకుండా ఈరోజు అవి కూడా తాకట్టు పెట్టడానికి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ముందుకు తీసుకొచ్చి మేనమేషాలు లెక్క పెడతా ఉన్నారు. అసలు పాస్పోర్ట్ మీద మీ బొమ్మ లేకుండా లేదా ఆంధ్ర ప్రభుత్వం యొక్క ముద్ర లేకుండా ఈరోజు నీ ఫోటో ఏంటి అని అడుగుతున్నావు. దాని అర్థం ఏంటంటే ఆ ఆస్తి నీది అని రైతుల భూముల్ని, అట్లాగే ఇళ్లని, సొంత ఇళ్లని, అట్లాగే మిగతా దేవాదాయ భూముల్ని అన్నిటి మీద నీ ఫోటో వేసుకుంటే నువ్వు సంతకం చేసే విధంగా ఈ పాస్బుక్లన్నీ కూడా నువ్వు తాకట్టు పెట్టి రేపు మమ్మల్ని అందరినీ రోడ్డు మీద పడేయటానికి నువ్వు పూనుకున్నావు అని చెప్పి స్పష్టంగా కూడా అర్థమవుతుంది. ఇవన్నీ జరగకుండా చూస్తున్నారనే అక్కసుతో నారా చంద్రబాబు నాయుడు గారిని నిర్బంధించిన విషయం కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా.